సింహరాశి వారి అదృష్టాన్ని తెచ్చే 5 గుప్త రహస్యాలు. ఈ విషయాలు మీకెవరూ చెప్పరు. ఇవి మీలో దాగిన రహస్య గుణాలు, అద్భుతమైన రహస్య శక్తులు. వీటిని మీరు తప్ప మరెవరూ గుర్తించలేరు. నిజం చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన వీడియో మీకు మరెక్కడ కనబడదు. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే వినండి. అయితే మీకు మాదొక చిన్న విన్నపం. అదేమిటంటే ఈ వీడియోను మీరు ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఏకాంతంగా వినండి. అలాగే ఈ వీడియో మరింత మందికి చేరేలా దయచేసి మా వీడియోను లైక్ చేయండి మరియు తప్పకుండా షేర్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండే సింహరాశి అత్యంత శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. దీనికి అధిపతి నవగ్రహాలకు సర్వాధికారి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే ఈ సమస్త జీవకోటికి వెలుగును శక్తిని ప్రసాదిస్తాడో, సింహరాశిలో జన్మించిన వారు కూడా తమ చుట్టూ ఉన్న సమాజానికి మార్గదర్శకులుగా, శక్తి ప్రదాతకులుగా నిలుస్తారు. ఈ రాశివారు అసాధారణమైన మేధస్సు, తిరుగులేని ధైర్యం కలిగి ఉంటారు. అయితే అనేక సందర్భాల్లో వీరిలోని ప్రతిభ బయటకు రాకపోవడానికి లేదా వీరికి అదృష్టం కలిసి రాకపోవడానికి కారణం వారి అంతర్గత శక్తులను సరైన దిశలో మళ్లించకపోవడమే. సింహరాశి వారికి అదృష్టం వరించాలన్నా, వారు అనుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలన్నా కొన్ని పురాతన జ్యోతిష శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. ఇవి కేవలం సామాన్యమైన సూచనలు కావు. ఇవి మీ జీవిత గమనాన్ని మార్చేసే పరమ రహస్యాలు. ఈ గుప్త రహస్యాలను పాటించడం వల్ల మీలోని రాజసం మరింతగా వెలుగులోకి వస్తుంది. మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి మరియు మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు దానంతట అవే లభిస్తాయి. నాయకత్వ లక్ష్యాలను పుణికిపుచ్చుకున్న సింహరాశి వారు ఈ రహస్యాలను తూచా తప్పకుండా ఆచరిస్తే వారికి ఓడించే శక్తి ఈ విశ్వంలో ఎవరికీ ఉండదు. మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళికల మారాలి. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి పునాది కావాలి. సింహరాశి వారు సహజంగానే ఒక అయస్కాంత శక్తిని కలిగి ఉంటారు. ఇది ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది. ఈ శక్తిని దుర్వినియోగం చేయకుండా ఉన్నత ఆశయాల కోసం ఉపయోగించినప్పుడు మీరు జగద్దేవతలుగా నిలుస్తారు. సింహరాశి చిహ్నం గురించి లోతుగా ఆలోచిస్తే అది అడవికి చక్రవర్తి అయిన సింహం. ఒక సింహం ఎలాగైతే తన గంభీరమైన గర్జనతో అడవినంతా వణికిస్తుందో, సింహరాశి వారు కూడా తమ గంభీరమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహరాశి వారు ఎప్పుడు ఒంటరిగా ఉన్నా సరే అది రాజసంగానే కనిపిస్తుంది. అది వేటాడినా, విశ్రమించినా దానిలో ఒక రకమైన ఆత్మాభిమానం కనిపిస్తుంది. సింహరాశి వారు కూడా సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండాలని కోరుకుంటారు. వీరు ఏ పని చేసినా అందులో ఒక నిబద్ధత, ఒక రకమైన క్లాస్ కనిపిస్తుంది. సింహం తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటుందో వీరు కూడా తమను నమ్ముకున్న వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు. సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు నిరంతరం వెలుగులో ఉండాలని, అందరి దృష్టి వీరిపైన ఉండాలని ఆశిస్తారు. వీరికి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, పేరు ప్రఖ్యాతులు మరియు అధికారం. సింహం ఎప్పుడు ఇతరులు మిగిల్చిన ఆహారాన్ని తినదు. అది స్వయంగా వేటాడి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అలాగే సింహరాశి వారు కూడా తమ కష్టంతో పైకి రావాలని, ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని భావిస్తారు. ఈ రాశికి సంబంధించిన అగ్నితత్వం వీరిలో ఎప్పుడూ ఒక రకమైన తేజస్సుని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహలు వీరి దరిదాపుల్లో కూడా రావు. ఒకవేళ వచ్చిన సింహం ఎలాగైతే దెబ్బతిన్న తర్వాత మరింత పంతంతో దూకుతుందో, వీరు కూడా విఫలమైన చోటే విజయాన్ని సాధించడానికి సిద్ధపడతారు. సింహానికి ఉండే స్థిరత్వం, ఓర్పు మీలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే మీరు మీ వేగాన్ని ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజమైన రాజుల చలామణి అవుతారు. సింహరాశి వారి లక్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు పుట్టుకతోనే నాయకులు. ఏదైనా ఒక సమూహంలో వీరు ఉంటే అక్కడ అధికారం ఎవరి చేతిలో ఉన్నా సరే నిర్ణయాలు తీసుకునే శక్తి మాత్రం వీరి దగ్గరే ఉంటుంది. వీరి మాటలో ఒక స్పష్టత, గొంతులో ఒక గంభీరత ఉంటుంది. వీరు అత్యంత ఉదార స్వభావం కలవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు తమ శక్తిని మించి వారికి సహాయం చేయాలని చూస్తారు. సూర్యుని వలె వీరు అందరికీ వెలుగునిచ్చే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరి దగ్గర చేయి చాచడానికి ఇష్టపడరు. వీరు ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఒక్కసారి ఎవరైనా వీరి నమ్మకాన్ని వమ్ము చేస్తే వారిని ఎప్పటికీ క్షమించరు. వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. దానిని ఎవరైనా దెబ్బతీస్తే అస్సలు సహించలేరు. వీరిలో ఉన్న మరొక గొప్ప లక్షణం సృజనాత్మకత. కళలు, సంగీతం, నాటకం లేదా ఏ విధమైన వినోద రంగంలోనైనా వీరు అద్భుతంగా రాణిస్తారు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అంటే వీరికి అమితమైన ఇష్టం. వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు మరియు తమ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీరిలో ఉన్న ఒక ప్రధాన లోపం ఏమిటంటే
పొగడతలకు లొంగిపోవడం. ఎవరైనా వీరిని ఆకాశానికి ఎత్తేస్తే వీరు చాలా త్వరగా వారి మాటలకు పడిపోతారు. దీనివల్ల వీరి చుట్టూ ముఖస్థితి చేసేవారు పెరిగిపోయే ప్రమాదం ఉంది. వీరి కోపం కూడా అగ్నిపర్వతం లాంటిది. ఒకేసారి పేలుతుంది, కానీ కొద్దిసేపులోనే అంతా సద్దుమణిగి మళ్ళీ మామూలైపోతుంది. మనసులో ఎలాంటి కల్మషం లేని వ్యక్తులు వీరు. వీరిలోని నాటకీయత కొన్నిసార్లు ఇతరులకు అతిగా అనిపించవచ్చు, కానీ అది వీరి సహజ స్వభావంలో ఒక భాగం మాత్రమే. సింహరాశి వారు తమ జీవితంలో అదృష్టాన్ని నిలుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, మీలోని అహంకారాన్ని నియంత్రించుకోవడం. ఆత్మవిశ్వాసం ఉండడం అవసరమే, కానీ అది అతిగా మారి నేను చెప్పేదే కరెక్ట్ అనే స్థాయికి వెళ్తే మీకు శత్రువులు పెరుగుతారు. ఇతరుల అభిప్రాయాలు వినడం, చిన్నవారైనా సరే వారి సలహాలను గౌరవించడం నేర్చుకోవాలి. రెండవది, ఆర్థిక నిర్వహణ. సింహరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. బ్రాండెడ్ వస్తువులను, ఖరీదైన వాహనాలు, పార్టీల కోసం డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తారు. రేపటి కోసం పొదుపు చేయాలనే ఆలోచన మీకు తక్కువగా ఉంటుంది. మీ ఆదాయానికి ఖర్చుకు మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మూడవది, నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకూడదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెబితే వెంటనే కరిగిపోయి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా పూచికత్తులు ఉండడం వంటివి చేయకండి. ఇది మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది. నాలుగవది, ఆరోగ్యం పట్ల అప్రమత్తత. మీరు ఎప్పుడూ పనుల ఒత్తిడిలో ఉండి సరైన ఆహారం, నిద్రను విమర్శిస్తారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు లేదా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. మీ శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి చల్లని పదార్థాలు తీసుకోవాలి. ఇక ఐదవది, సోమరితనం. అప్పుడప్పుడు సింహంలాగే మీరు కూడా విపరీతమైన సోమరితనానికి లోనవుతారు. పనులను వాయిదా వేయటం వల్ల చేతికి అందాల్సిన అదృష్టం చేజారిపోతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలోని ఈ బద్ధకం వదిలిపోయి నిరంతరం చురుగ్గా ఉండే శక్తి లభిస్తుంది. ఇక సింహరాశి వారికి అఖండమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ 5 గుప్త రహస్యాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి రహస్యం, నిత్య సూర్యారాధన మరియు ఆదిత్య హృదయం పఠనం. సూర్యుడు మీ రాశికి అధిపతి కాబట్టి సూర్య భగవాన్ అనుగ్రహం ఉంటే మీకు తిరుగు ఉండదు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. ఆ నీటిలో కొన్ని ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలు వేయండి. సూర్యుడికి ఎదురుగా నిలబడి 3 సార్లు ఓం నమో నారాయణాయ అని జపించాలి. ఆదివారం రోజున ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించడం వల్ల మీలోని భయం తొలగిపోయి అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవ రహస్యం, రత్నధారణ మరియు రంగుల ప్రభావం. సింహరాశి వారు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా కెంపు రత్నాన్ని ధరించాలి. ఈ రత్నం మీ గ్రహాధిపతి అయిన సూర్యుని శక్తిని మీ శరీరంలోకి ప్రవహింపజేస్తుంది. దీనిని ఆదివారం రోజున ఉదయం పూట శుద్ధి చేసి బంగారు ఉంగరంలో కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి. అలాగే మీ దినదిన జీవితంలో ఎరుపు, పసుపు మరియు బంగారం రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూకి లేదా బిజినెస్ డీల్కి వెళ్ళేటప్పుడు ఆ రంగుల దుస్తులు ధరిస్తే విజయం మీకు వరిస్తుంది. నలుపు మరియు ముదురు నీలం రంగులను వీలైనంత వరకు నివారించండి. మూడవ గుప్త రహస్యం, పితృదేవతల ఆశీస్సులు మరియు తండ్రిని గౌరవించడం. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు తండ్రికి కారకుడు. మీ తండ్రితో మీకు సంబంధాలు ఎంత బాగుంటే మీ జాతకంలో సూర్యుడు అంత బలపడతాడు. మీ తండ్రి బ్రతికి ఉంటే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ ఆయన లేకపోతే పితృకర్మాలను సరిగ్గా నిర్వహించండి. తండ్రి సమానులైన వారిని కించపరచకండి. మీ ఇంట్లో తండ్రి లేదా తాతల ఫోటోలో దక్షిణం వైపున ఉంచి వారికి నమస్కరించడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, పితృదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. నాలుగవ గుప్త రహస్యం, గోసేవ మరియు దాన ధర్మాలు. ఆవును సేవించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఆదివారం రోజున ఎర్రటి ఆవులకు గోధుమలు లేదా బెల్లం తినిపించడం వల్ల రాజయోగం పడుతుంది. అలాగే గోధుమలను గాని, రాగి పాత్రలో గాని, ఎర్రటి వస్త్రాలను గాని నిరుపేదలకు దానం చేయడం వల్ల మీరు పడుతున్న ఆర్థిక కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఏదైనా గుడిలో దీపం వెలిగించడానికి నూనె లేదా నెయ్యిని దానం చేయడం వల్ల మీకు విశేష ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల మీ పేరు ప్రతిష్టలు సమాజంలో మరింత పెరుగుతాయి. ఐదవ మరియు పరమ రహస్యం, అప్రమత్తత మరియు మౌన ముద్ర. సింహరాశి వారు సాధారణంగా చాలా బహిరంగంగా ఉంటారు. తమ మనసులోని మాటను వెంటనే అందరితో పంచుకుంటారు. కానీ ఇది మీకు పెద్ద సమస్యగా మారుతుంది. మీ ప్లాన్స్ గురించి, మీ ఆదాయం గురించి లేదా మీరు చేయబోయే కొత్త పనుల గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. మీ పని పూర్తయ్యే వరకు దానిని గుప్తంగా ఉంచండి.
మౌనం సర్వార్థ సాధకం అనే సూత్రాన్ని మీరు పాటించాలి. అలాగే మీలోని నాయకత్వ లక్షణాలను ఇతరులను అణిచివేయడానికి కాకుండా అందరినీ ఉద్ధరించడానికి ఉపయోగించండి. వృత్తిపరంగా చూస్తే సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగులలో, రాజకీయ నాయకులలో మరియు మేనేజ్మెంట్ రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. మీరు ఒక కంపెనీకి సీఈఓగా లేదా టీమ్ లీడ్గా ఉన్నప్పుడు మీ కింది స్థాయి ఉద్యోగులను గౌరవించేటప్పుడు మాత్రమే మీ అధికారం స్థిరంగా ఉంటుంది. మీడియా, గ్లామర్ మరియు కళారంగాలలో ఉన్న సింహరాశి వారు ఈ 5 రహస్యాలు అపారమైన కీర్తిని తెచ్చిపెడతాయి. భాగస్వామి వ్యాపారుల కంటే సొంతంగా చేసే వ్యాపారాలలో మీకు లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా మీరు ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ కలిగి ఉండాలి. స్థిరాస్తుల మీద అంటే భూమి లేదా ఇళ్ల మీద పెట్టుబడి పెట్టడం మీకు చాలా సురక్షితం. సామాజిక సేవ చేయడం ద్వారా మీకు కూడా అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ ఎక్కడా కూడా మీ ఆత్మగౌరవాన్ని వదులుకోకండి. గృహ జీవితం గురించి ప్రస్తావిస్తే సింహరాశి వారు తమ జీవిత భాగస్వామి పట్ల మరియు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. అయితే మీ అధికారిక ధోరణి ఇంట్లో కూడా ప్రదర్శించడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీ భాగస్వామికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లల ఎదుగుదలకు వారి కొంత స్వేచ్ఛగా ఇవ్వండి. వారితో సరదాగా గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది. శుక్రవారం లేదా శనివారం నాడు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే మీ ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే సూర్యుడి ప్రతిమను తగిలించండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చివరిగా చెప్పాలంటే సింహరాశి వారు నిజమైన యోధులు. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం మిమ్మల్ని మరింత బలవంతునిగా చేస్తుంది. పైన చెప్పిన 5 గుప్త రహస్యాలను సూర్యారాధన, కెంపు, రత్నధారణ, పితృగౌరవం, గోసేవ మరియు గోప్రత్య మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీకు తిరుగు ఉండదు. మీరు అపారమైన ధన సంపాదనలు, అత్యున్నత పదవులను మరియు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. సూర్యుడు ఎలాగైతే మేఘాలను చీల్చుకుంటూ బయటకు వస్తాడో మీరు కూడా మీ సమస్యలను అధిగమించి విజేతలుగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మీరు చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేయండి మరియు ఇతరులకు ఆదర్శంగా నిలవండి. అదృష్టం అనేది కేవలం నక్షత్రాల మీద మాత్రం ఆధారపడి ఉండదు. అది మన చేతుల్లో కూడా ఉంటుంది. ఈ మార్పులను మీ జీవితంలో చేసుకుంటే ఈ రోజు మీ అదృష్ట దినం అవుతుంది.